నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. కవిత ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే ఆమె చేసే యాత్ర ఏదైతుందో ఈ నెలాఖరు నుంచి యాత్ర స్టార్ట్ అవబోతుంది. ఈ యాత్రకు సంబంధించి కేసీఆర్ ఫోటో లేకుండానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేయాలి అనేది జాగృతి కార్యకర్తలకు, జాగృతి నాయకులకు ఆమె ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మనం ఒకసారి చెక్ చేస్తే, గత కొద్ది రోజుల నుంచి కూడాను అందరికి తెలిసిన విషయమే, కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. హరీష్ రావు మీద అనేకమైన ఆరోపణలు చేశారు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. సో దానికి సంబంధించే ఇక బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. మరి ఇక్కడ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేశారు. సో దీంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే ఆమె ప్రధానమైన అజెండాలు ఏంటి, ఆమె పార్టీ పెడతారా లేదంటే బీఆర్ఎస్ తోనే మళ్ళీ కలుస్తారా, లేదంటే అసలు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు, బీజేపీలో కూడా జాయిన్ అవుతున్నారని చెప్పేసి అనేకమైన వార్తలు ప్రచారంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం అయింది. ఆమె బీజేపీలోకి వెళ్తున్నారన్నారు, తర్వాత కొత్త పార్టీ పెడుతున్నారన్నారు, లేదంటే కాంగ్రెస్ తో మళ్ళీ కాంగ్రెస్ లోకి ఏమైనా వెళ్తారా అన్నారు. అంటే మళ్ళీ షర్మిలాని కంపేర్ చేసుకుంటూ కవితను కూడా ఇదే విధంగా మాట్లాడారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు కవిత ఎట్టకేలకు సంచలనమైన మాట బయటపెట్టింది. అంటే తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా జాగృతి పేరిట ఆమె ఇంతకు ముందు కూడాను కొన్ని యాత్రలు చేస్తాను, నేను జైలు నుంచి బయటికి రాగానే యాత్ర చేస్తానని చెప్పింది, ప్రజలు కలుస్తానని చెప్పింది, గడప గడప తిరుగుతానని చెప్పింది. అది బీఆర్ఎస్ లో ఉండే జరుగుద్ది అనుకున్నారు అందరూ. కానీ ఎట్టకేలకు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆమె బయటకు వచ్చి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఇక దీంతో ఒక నిర్ణయం తీసుకుంది. జాగృతి కార్యకర్తలకి, జాగృతి నాయకులందరికీ కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది. కేవలం ఒక ప్రొఫెసర్ ఫోటో మాత్రమే ఉంచండి, నాన్న ఫోటో వద్దు, ప్రజలందరినీ కలుద్దాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల్లో ఉన్న ప్రజలందరినీ కలవబోతున్నాను వితౌట్ కేసీఆర్ ఫోటో అని చెప్పిందట. ఇప్పుడు అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రొఫెసర్ ఎవరంటే జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి కవిత కూడా చెప్పారనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంది కవిత? కేసీఆర్ కన్నా పెద్ద నాయకుడు, కేసీఆర్ కన్నా గొప్ప వ్యక్తి జయశంకర్ అని చెప్పుకోదలుచుకుందా? అంటే తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదు, జయశంకర్ వల్ల వచ్చిందని చెప్పదలుచుకుందా? అసలు ఏం ఆలోచన ఉంది కవిత మైండ్ లో, కవిత మనసులోని మాట ఏంటి అసలు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆమె యాత్ర చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తెలంగాణ ప్రజల, తెలంగాణ సమాజం యొక్క సంక్షేమం కావాలి, ప్రజల సంక్షేమం కావాలి. దీంతో పాటు బీసీ ఎవరైతున్నారో బీసీ అభివృద్ధే నా ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. అంటే గత 10 ఏళ్ల నుంచి గుర్తురాని బీసీలు ఈ రోజు గుర్తొస్తున్నారా అని చెప్పేసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా నా ఉద్దేశం బీసీ నినాదం అని చెప్తుంది, బీసీ అభివృద్ధి అని చెప్తుంది, ప్రజల సంక్షేమం అని చెప్తుంది. అంటే ఇక్కడ తెలంగాణని తీసుకొచ్చిన ఒక లీడర్ కేసీఆర్ అని అందరూ చెప్పుకుంటారు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన తర్వాత కేసీఆర్ లాంటి వ్యక్తిని కూడా, అంటే రాష్ట్రానికి నీళ్లు తెచ్చిన వ్యక్తి, కరెంటు తెచ్చిన వ్యక్తి, అభివృద్ధి కేసీఆర్ తో సాధ్యమైంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తినే 10 ఏళ్ల తర్వాత పక్కన కూర్చోబెట్టిన తెలంగాణ సమాజం ఈరోజు కవితను ఏ విధంగా దగ్గర చేర్చుకుంటుంది? కవితతో పాటు అడిగేయడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందా? అంటే కేసీఆర్ కన్నా గొప్ప చరిష్మా కవితకు ఉందా? అసలు కేసీఆర్ ఫోటో ఎందుకు తీయాలనుకుంది? ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే ఉండాలని ఎందుకు అనుకుంది? ఇదేమన్నా రాజకీయ ఎత్తుగడనా, లేదంటే కవిత పార్టీ పెట్టే దిశగానే ముందుకు వెళ్తుందా? అంటే రేపు ఈ యొక్క యాత్రకు సంబంధించిన పోస్టర్ను కూడా ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యమైన అజెండా అని చెప్తున్నారు. ముఖ్యమైన అజెండా ఏంటి? తెలంగాణ సమాజం యొక్క సంక్షేమం కావాలి, వీటితో పాటు బీసీల అభివృద్ధి నా ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. రైట్, చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కేసీఆర్ ని పక్కన కూర్చోబెట్టారు 10 ఏళ్ల తర్వాత. ఈ రోజు కవితను ఏమైనా ఆదరిస్తారా, కవితతో పాటు కలిసి ముందడుగేస్తారా అనేది తెలంగాణ సమాజమే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.